సంఘం మధ్యలో రహదారి నుంచి వస్తుంటే పొగ గమ్మి రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే అక్కడ మొక్కజొన్న పేరెడ్లో వాళ్ళు అది అంటిపెట్టి అది ఆ క్రమంలో ఏమైందంటే అది మొక్కజొన్న పేరెడ్లు ఈ పొలం నుంచి ఇంకో పొలం నుంచి ఇంకో పొలం నుంచి ఇంకో పొలంకు అంటుకుంటాం. చాలా తీవ్రమైన మంటలు చెలరేగిపోతున్నాయి. అది రోడ్డు రవాణాకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే అది మేము వచ్చేటప్పుడు ఏమైందంటే ఆ పొగ మాకు శ్వాస ఆడకుండా చేసింది. అయితే అదే క్రమంలో మరి ఈ రోడ్డు నుంచి ఇవతలి భాగం కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఎండ తీవ్రత బాగుంది. మరి ఎండ తీవ్రతలో మరి కుక్క రవ్వ వెళ్ళిపడినా చాలు అది అంటుకునే అవకాశం ఉంటుంది. అదే క్రమంలో దాని నుంచి మళ్ళీ ఊరు చివరికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అది ఎండ తీవ్రత మరి పచ్చి ఆకును కూడా కాల్చే అంత ప్రభావం ఉంది. ఆ ఎండ తీవ్రత కూడా చాలా మరి బాగుంది. నేను బాగా ఎండలు కొట్టడం వల్ల కూడా చాలా ఈ అగ్నికి దీన్ని ఏంటంటే అధికారులు చర్య తీసుకోవాలి. త్వరగా ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఊర్లే తగలబడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి. శుభ్రం చేసుకోవడం కోసమని మంటాంటి పెట్టిల్లు ఎవరో తెలియదు. అంతా మొత్తం అనేక ఎకరాలకు రావడం జరిగింది. ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి చలార్పిళ్ళు. ఇప్పుడు స్థానిక సర్పంచ్ గారు ఫైర్ అవుతుందని చెప్పి వరంగల్ ఫైర్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి మేము ఇక్కడ ఫైర్ అవుతుంది ఇక్కడ చుట్టుపక్కల అంతలో ఇండ్లకు అంటుకుంటుందని చెప్పడంతో ఇక్కడ వచ్చేసినాము. ఇక్కడ హెవీ ఉంది. మేము ఒక 10 నిమిషాల్లో దీన్ని క్లోజ్ చేసేస్తాం. పెద్ద ఇబ్బంది ఏం లేదు. ప్రజలు ఏం భయపడంత గురాల్సిన అవసరం లేదు. కాకపోతే పంట పొలాలు ఇట్లా తగలబెట్టడం వల్ల భూసారము దెబ్బతింటుంది. ప్లస్ ఈ ఇండ్లు కూడా కాలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హెవీ గాలి వస్తుంది. దీంతో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థానిక ప్రజలు ఈ విషయాన్ని గమనించి మంటలు పెట్టకుండా ఉండగలరని ఆశిస్తున్నాం. నా పేరు సత్యం, లీడింగ్ ఫైర్ ఫైటర్.